శ్రీ గురుభ్యో నమః. ఓం జ్యోతిర్మయం మహాకాలం విశ్వరూపం చిదాత్మకం దివ్యజ్ఞానం సదాసేవ్యం అవధూతముపాస్మహే. శ్రీ దుర్గా నవరాత్రులలో 3వ రోజు 24 సెప్టెంబర్ 2025 రోజున బుధవారం రోజు చంద్రఘంటాదేవిగా శ్రీ దుర్గామాత అవతారం దాల్చనుంది. శ్రీ దుర్గా నవరాత్రులలో 3వ రోజు దుర్గాదేవిగా కొనయాడబడుచున్నది. ఈవిడ పేరుకు గంట ఆకారంలో చంద్రుణ్ణి నెలవంకగా ధరించి, అంటే చంద్రునిని శిరస్సు మీద ధరించి ఉంటుంది. ఈమె కమండలము అక్షమాల ధరించి ఉంటుంది. ఈమె శత్రువులతో యుద్ధం చేయడానికి సంసిద్ధురాలై ఉంటుంది. ఈమె రజోగుణ సంబంధమైన దేవత. ఈమె పవిత్రతకు ప్రతీక. ఈమె 3వ కన్ను ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఈమె పోరాడడానికి సంసిద్ధురాలై ఉంటుంది. ఈవిడ ఘంటానాదం చేస్తే ఎలాంటి శత్రువులైనా సరే వెళ్ళిపోతారు. శత్రువులు కానీ నెగటివ్ వైబ్రేషన్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండదు. ఆమె ఘంటానాదం విన్నంతనే శత్రువులు పారిపోతారు. ఈవిడ మణిపూర చక్రానికి అధిష్టాన దేవత. ఈవిడ యవ్వనవతి. ఈవిడ చేసే కార్యకలాపాలు ఎలా ఉంటాయి అంటే అందరినీ గద్దిస్తూ ఉంటుంది, గంటతోని గద్దిస్తూ ఉంటుంది. చెడును పారిపోవడానికి వీలైనంత శబ్దం చేస్తూ ఉంటుంది. ఈవిడ మణిపూర చక్రానికి అధిష్టాన దేవత అయింది కనుక ఈ అబ్డామల్ సమస్యలు ఏమన్నా ఉన్నా, ఏది పెద్దపేగుకు సంబంధించిన సమస్య, లేదు జీర్ణకోశానికి సంబంధించిన సమస్య, లివర్కు సంబంధించిన సమస్యలు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు, లేదు వాటికి సంబంధించిన ఈ గర్భసంచులకు సంబంధించిన సమస్యలు ఏమున్నా కానీ ఈ అమ్మ ఆరాధన వల్ల ఇవన్నీ పరిష్కారం అవుతాయి. ఆడపిల్లలకు ఈ విధమైన ఆరాధన వల్ల వాళ్ళకు శుభం చేకూరుతుంది. ఈవిడను కూడా 3వ రోజు నాడు ఏ విధంగానైతే దీక్షా విధానం ఉందో, దీక్షా విధానం అంటే నేను మొదలు చెప్పినట్టే ఎట్లా చెప్పులు వేసుకోకూడదు, నేల మీద పండుకోవద్దు అనేది ఏం లేదు. చెప్పులు వేసుకోవచ్చు, నేల మీద పడుకోవచ్చు, లేదు ఒక వస్త్రం వేసుకొని పడుకోవచ్చు. కఠినమైన నియమాలంటూ ఏమి ఉండవు. కాకపోతే మనస్సు నిర్మలంగా పెట్టుకొని ఒక పూట భోజనం చేస్తూ మీ యొక్క భక్తిని ప్రదర్శించండి. అమ్మవారి యొక్క దీవెనలను పొందండి. రోజు వచ్చి ప్రదక్షిణాలు చేయండి, గుళ్ళో ప్రదక్షిణాలు చేయండి. ఆవాలు మిరియాలు 2 ఎడమ చేతిలో పట్టుకొని 108 ప్రదక్షిణాలు చేయండి. ఈవిడ మూలమంత్రం జానం శ్లోకం ఉంది. ఓం సింహస్థ చంద్రఘంట శాంతమూర్తి చతుర్ముఖ్యై స్ఫటికాయుత శోభనం త్రిశూలధారిణి శ్వేతవర్ణ విలసిత చంద్రహాస సముద్విహారం. ఈ యొక్క జానం శ్లోకం చెప్పుకొని ఓం హ్రీం క్లీం శ్రీం చంద్రఘంటాయై నమః. మళ్ళీ చెప్తా, ఓం హ్రీం క్లీం శ్రీం చంద్రఘంటాయై నమః. ఈ మూల మంత్రాన్ని 108 సార్లు ప్రదక్షిణాలు చేసుకుంటూ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆ రోజు పొద్దున సాయంత్రం మంచి సంకల్పం, మీకున్న సమస్య ఏమిటి, ఆ సమస్యకు సంబంధించిన సంకల్పం చెప్పుకొని ప్రదక్షిణాలు చేయండి, ధ్యానం చేయండి. ఎట్లాంటి సమస్యలు, నేను ముందు చెప్పిన విధమైన సమస్యలు, ఆడవాళ్ళకు సంబంధించిన అబ్డామల్ ప్రాబ్లమ్స్ కానీ, మగవాళ్ళకు సంబంధించిన అబ్డామల్ ప్రాబ్లమ్స్ కానీ, మూత్రపిండ వ్యాధులు కానీ, జీర్ణకోశ వ్యాధులు కానీ, లివర్కు సంబంధించినవి కానీ అన్నీ పరిష్కారం అవుతాయి. ఇది సిద్ధ మంత్రాలు, వీటిని సిద్ధ మంత్రాలు అంటారు. ఈ మంత్రాలను ఆచరించండి. ఇవి ఎవరైనా ఆచరించవచ్చు. వీటికి నియమం అంటూ ఏం లేదు. మనసు శుద్ధి పెట్టుకొని మనోశుద్ధితో మీరు ఈ మంత్రాలను ఆచరిస్తే మీకు శుభం జరుగుతుంది. శుభమస్తు.